హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్ ఫేర్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందువల్లంటే మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్లు నోటిఫికేషన్స్ ప్రతి ఒక్కటి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినట్లయితే ఆర్ఆర్సీ నార్త్ సెంట్రల్ రైల్వే మనకి నార్త్ ఈస్టర్న్ రైల్వే నుంచి రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. ఇది కూడా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. అండ్ ఈ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. ఎలా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అంతేకాకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్తానండి. చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఆర్ఆర్సీ నార్త్ ఈస్టర్న్ రైల్వే 2023. మనకి నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 29/11/2023 అయితే నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అండ్ చూడండి, టోటల్ వేకెన్సీ వచ్చేసి 1104 వేకెన్సీ అయితే ఉన్నాయి. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే RRC North Eastern Railway given has notification for the recruitment of apprentice vacancies for this year 2023-24 under the Apprentice Act 1961 and apprentice rules. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification and apply. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఆర్ఆర్సీ ఈస్టర్న్ రైల్వే నుంచి అయితే నార్త్ ఈస్టర్న్ రైల్వే నుంచి అయితే రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉంటుందో వారైతే నోటిఫికేషన్ అనేది పూర్తిగా ఒకసారి చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అప్లై చేసుకోవాలని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే మనకి ఓబీసీ వారు కానీ జనరల్ వారు కానీ 100 రూపీస్ అయితే ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ ఉమెన్ కేటగిరీ వాళ్ళు రూపాయి కూడా అయితే ఫీ పేమెంట్ చెల్లించిన అవసరం లేదు. అంటే మనకి ఏ ఫీ పేమెంట్ అనేది ఎస్సీ ఎస్టీ కానీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కానీ లేదా మనకి ఉమెన్స్ కానీ ఎవరికి అయితే రూపాయి కూడా ఫీ పేమెంట్ ఉండదండి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వారికి కూడా ఫీ పేమెంట్ ఉండదని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ చూడండి, మోడ్ ఆఫ్ పేమెంట్ మీరైతే పేమెంట్ ఆన్లైన్లో అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరైతే అది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ అండ్ ఫీ పేమెంట్. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 25/11/2023 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 24/12/2023. మనకి దగ్గరగా 1 మంత్ అయితే టైం ఇచ్చారు. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా డేట్ అయితే ఉంది. అండ్ అప్లై ఎలా చేసుకోవాలో నేను లాస్ట్లో అయితే మీకు చెప్తాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ ప్రాసెస్ అండ్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, అండర్లైన్ చేశాం కదా, స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ అండ్ ఫీ పేమెంట్. మనకి ఫీ పేమెంట్ కానీ లేదా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి కానీ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 25/11/2023 అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసినట్లయితే ఫీ పేమెంట్ కానీ లేదంటే అప్లికేషన్ కానీ లాస్ట్ డేట్ వచ్చేసి 24/12/2023 అయితే మనకి ఎండ్ అవుతుందని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే మీకు 25/11/2023 నాటికి 15 సంవత్సరాలు అయితే వచ్చి ఉండాలి. అంతేకాకుండా 24 సంవత్సరాల లోపు అయితే ఉండాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 15 సంవత్సరాలు అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 24 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఇంకా ఏజ్ లిమిట్ పట్ల ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అంటే ఓబీసీ వారికి ఎంత రిలాక్సేషన్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ వారికి ఎంత ఇచ్చారు, జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వారికి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అనేది మీకు ఇంకా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి నోటిఫికేషన్ అనేది రిఫర్ చేయండి. మీకు లాస్ట్లో అయితే నేను చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. నేనైతే లాస్ట్లో మీకు చెప్తాను. దాని ప్రకారం మీరైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మనకి ఇండియన్ రైల్వేస్ నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ నుంచి మనకి అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే మనకి ఉంటుంది. క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ హై స్కూల్ 10th క్లాస్ అండ్ ఐటీఐ రిలవెంట్ ట్రేడ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఇందులో టెక్నికల్ ఉన్నాయి, అంతేకాకుండా నాన్ టెక్నికల్ కూడా ఉన్నాయి. లైక్ ఫిట్టర్, డీజిల్ మెకానిక్ అండ్ లోకో షెడ్, ఇలా మనకి కొన్ని టెక్నికల్ కూడా ఉన్నాయండి. దానికి వచ్చేసి మీరు ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ కొన్ని నాన్ టెక్నికల్ ఉన్నాయి, దానికి వచ్చేసి మీరు నాన్ ఐటీఐ ఉంటే చాలు, అంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, మీరైతే ఇది అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ పట్ల ఇదే డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి మీరైతే నోటిఫికేషన్ రిఫర్ చేయండి, నేను ఇప్పుడు చెప్తాను. అండ్ చూడండి, వేకెన్సీ డీటెయిల్స్. మీకు అప్రెంటిస్ వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. దాంట్లో మనకి ఏమేమి వేకెన్సీ ఎక్కడ ఉన్నాయనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. నేనైతే ఒక్కొక్కటి స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీరైతే చెక్ చేసుకోండి. మెకానికల్ వర్క్షాప్ గోరఖ్పూర్ వచ్చేసి 411. అండ్ సింగిల్ వర్క్షాప్ వచ్చేసి గోరఖ్పూర్ క్యాంట్ 63. అండ్ బ్రిడ్జ్ వర్క్షాప్ వచ్చేసి గోరఖ్పూర్ క్యాంట్ 35. ఇలా మనకి చాలా అయితే ఉన్నాయి. ఇవన్నీ చెప్తే అంటే ఇప్పుడు మనకి అవ్వదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ మనకి ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, లాస్ట్లో మనకి వ్యాగన్తో లాస్ట్ అండి, వారణాసి వ్యాగన్తో ఇవి వచ్చేసి మనకి టోటల్ వేకెన్సీ చెప్పాను కదా, 1104 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్లో. అండ్ ఇంపార్టెంట్ లింక్స్ ఇక్కడ చూసినట్లయితే మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ నేను రెడ్ మార్క్ అండర్లైన్ చేశాను కదా, అక్కడ మీకు క్లిక్ చేయడం వల్ల మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది.
అక్కడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ నేను రెడ్ మార్క్తో అండర్లైన్ చేశాను కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ చూడండి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలనుకున్నట్లయితే అంటే రైల్వే యొక్క నార్త్ ఈస్టర్న్ రైల్వే యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలనుకున్నట్లయితే ఇక్కడ నేను రెడ్ మార్క్తో అండర్లైన్ చేశాను కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే నార్త్ ఈస్టర్న్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్తారు. అండ్ మీరైతే అక్కడ అప్డేట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ వేకెన్సీ కదండి, ఏదైనా సరే మనకి ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ అవుతుంది. ఆ తర్వాతే అందరు యూట్యూబర్స్ కానీ లేదా ఎవరికైనా సరే మనకి వెళ్ళేది. ఇదైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ అప్డేట్ ఉన్నా మనకి ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసుకోండి. ఒకరు చెప్పారనేది కాదు, మీరు ఎప్పుడైనా అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అంతేకాకుండా మనకి అప్లై చేయడానికి కానీ నోటిఫికేషన్ సంబంధించి కానీ సిలబస్ కానీ ప్రతి లింకు నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరైతే అది చెక్ చేసుకోండి. అండ్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ జాయిన్ అవ్వండి. మీకు యూట్యూబ్ కన్నా ఫాస్ట్ అప్డేట్స్ అయితే నేను ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.